Telangana Minister Tummala Nageshwar conducted a review meeting to assess the impact of the Godavari floods, which were triggered by heavy rains in the Godavari basin. The meeting focused on evaluating the extent of the flooding, addressing the immediate relief measures, and formulating strategies to mitigate the future risks. The review aimed to ensure a coordinated response to the crisis and to support the affected communities effectively. ఉండాలి ఎమర్జెన్సీకి వెహికల్ మూవ్మెంట్ ఉండాలి. అందుకనే మీరు పర్మనెంట్ చేసేటప్పుడు కింద నుంచి వేసేయండి. అయిన తర్వాత చెప్తా అందరికీ ధన్యవాదాలు. అదే విధంగా రేపు ఈ వర్షాకాలంతో పాటు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఈ జిల్లాని ఈ గిరిజన జిల్లా గిరిజనులందరికీ కూడా సమూలమైనటువంటి సేవలు అందించే భాగ్యం మన జీవితంలో ఎప్పుడో ఒకసారి కలుగుతుంది. ఈ అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ నాయకులు కూడా అప్పుడప్పుడు రాముడు గర్వించినప్పుడు అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసి ఈ జిల్లాని అన్ని రంగాల్లో పారిశ్రామిక రంగంగా వ్యవసాయ రంగంగా అందరూ వచ్చి మన జిల్లాని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితిని మనం క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న అధికారులు చిత్తశుద్ధితోటి 2-3 సంవత్సరాలు మీరు మనసు పెట్టి పనిచేస్తే మీ జీవితకాలం గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడిన అరవింద్ గారు కానీ, గిరిధర్ గారు కానీ, నీరవ్ గారు కానీ వీళ్ళందరూ మన జిల్లా ఉమ్మడి జిల్లా కలెక్టర్లుగా పనిచేశారు. కొంతమంది చీఫ్ సెక్రటరీలు ఉన్నారు, కొంతమంది కేంద్రంలో ఉన్నత స్థానంలో ఉన్నారు. అయినా కానీ నన్ను అప్పుడప్పుడు అడుగుతుంటారు, సార్ మన భద్రాద్రి ఎట్లుంది ఏంటి అని. అంటే వాళ్ళకి ఆ 2-3 సంవత్సరాలు పనిచేసిన కాలంలో ఈ యొక్క జిల్లా మీద ఉన్నటువంటి అనుబంధం, ఈ ప్రాంతం మీద అనుబంధం ఎప్పుడు కూడా అరవింద్ గారికి పనిచేస్తుంది మన జిల్లాగా సార్ నేను తప్పకుండా వెంటనే పనిచేస్తానని చెప్తున్నాను. అందుకని మీరు కొత్తగూడెం భద్రాద్రి అని చెప్పి ఏ అధికారిని అడిగినా కూడా మీకు పనులు చేసే అవకాశం ఉంది. కాబట్టి కష్టపడే కలెక్టర్ గారు వచ్చారు, మీరు పని చేయించుకోవాల్సినటువంటి అవసరం అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి ప్రజలు కూడా మంచి కర్మం తెలియనటువంటి ప్రజానీకం ఈ జిల్లాలో వస్తుంది. చెట్లు చేమలతో కొండ కోణంతో బతికేటటువంటి గిరిజనుల యొక్క జీవితాలకి మన విద్యాపరంగా వైద్యపరంగా మౌలిక వసతుల పరంగా వాళ్ళకి అవకాశాలు కల్పించడం, వాళ్ళ వృత్తిలో వాళ్ళకి అవకాశాలు కల్పించడం, ముఖ్యంగా వ్యవసాయ జిల్లా కాబట్టి వాళ్ళకి ఎక్కువ రకంగా ఆదాయం వచ్చేటటువంటి కార్యక్రమాలు కలెక్టర్ గారు దాన్ని రూపకల్పన చేస్తున్నారు. తప్పకుండా కోడి వ్యవసాయం చేసినటువంటి ఈ భూములు దక్కినటువంటి ప్రతి గిరిజనుడికి కూడా అధిక ఆదాయం వచ్చేటటువంటి పంటలకి ఆయన గారు ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమం తీసుకుంటున్నారు. కాబట్టి గిరిజనులు అందరూ ఆ యొక్క కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈ వర్షాకాలంతో పాటు ఎప్పుడు ఏ